Subscribe to our channel and press the bell icon for the latest updates. నమ్మకం పోయిన రోజే ఒక సమాజం చనిపోయినట్టు. ప్రజల డబ్బు దోచుకుంటున్నావే సిగ్గుగా లేదు? అక్కడ ఒక పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు సార్. భార్గవ న్యాయం అన్యాయమైనప్పుడు న్యాయంతోనే సరిచేయాలి, అంతేగాని ఇంకో అన్యాయంతో కాదు. ఎలక్షన్స్ లో మన పార్టీని గెలిచేది, కానీ నువ్వు గెలవు. గెలిచి చూపిస్తా. దీనికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే, ఎన్ని తలలు తెగినా సరే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పటి వరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒక ఎత్తు అయితే, ఇక మీదట సాధించబోయే విజయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇండియాలో నెంబర్ 1 హీరోగా ఎదగాలి అంటే మాత్రం మన హీరోలు భారీ విజయాలను సాధించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పుష్ప 2 సినిమాతో ఇప్పటికే భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగుతున్న అల్లు అర్జున్ తెలుగు సినిమా స్థాయిని పెంచాడనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ సినిమాతో యావత్ తెలుగు సినిమా స్థాయిని మరొక రేంజ్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ సైతం ఈ రోజు రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ట్రైలర్ను రేపు సాయంత్రం 5:04 రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్లో రామ్ చరణ్ చేసిన 2 పాత్రలను రివీల్ చేసి ఒకదానితో ఒకటి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయనే విషయాన్ని ఈ ట్రైలర్లో చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా ఒక యాక్షన్ సీక్వెన్స్ లోని కొన్ని షాట్స్ ను కూడా ప్రేక్షకుల ముందు కొంచబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఉండే కెమిస్ట్రీని కూడా ఈ ట్రైలర్లో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇవి ఈ ట్రైలర్లో హైలైట్ గా నిలవబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా శంకర్ సినిమా అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అంచనాలు ఉంటాయి. కాబట్టి ఆ అంచనాలకు తగ్గకుండా ఈ సినిమాని చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని చూసిన సుకుమార్ చెప్పిన మాటలను బట్టి వింటుంటే ఈ సినిమా మీద ప్రతి ప్రేక్షకుడికి హైప్ అయితే విపరీతంగా పెరుగుతూ పోతుంది. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ప్రేక్షకులందరి చేత పాజిటివ్ టాక్ను తెచ్చుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది, మర్చిపోకండి.